హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మా రెసిపీ వచ్చైతే అండి బంగాళదుంప ఆవకాయ అండి. ఇది ఎలా తయారు చేద్దామో చూపిస్తాను. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. నేనైతే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఆవకాయకైతే. మీకు ఇష్టం ఉంటేనేమో ఇలా మనకి శుభ్రం చేసి ఇలా పొట్టు తీసుకోండి, లేకపోతేనేమో పొట్టు కూడా ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగే ఉంచుకోండి. మనకి కర్రీకి కానీ ఫ్రైకి కానీ చిన్న చిన్న ముక్కలు కోసుకుంటాం కదా, అలా కాకుండా సేమ్ మన ఆవకాయ ఎలా పెట్టుకుంటామో అలాగా ఈ సైజు ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ముక్కలన్నీ కూడా నేను ఇలా చూసారా మన మామిడికాయకి ఎంత సైజు ఉన్నాయో అంత సైజు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవైతే ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుందాం మనము. ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే నేను పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ముక్కలన్నీ కూడా మనము గోల్డెన్ కలర్లో వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలండి. మనం సిమ్లో కాకుండా హైలో కాకుండా నార్మల్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనమైతే ఇలా వేయించుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. మనకి ఫ్రై అవ్వడానికి అయిపోవటానికి వస్తుందండి, దగ్గర పడ్డది కూడా మనకి. చూసారు కదా చక్కగా ఆలు కూడా మనకి మొత్తం ఫ్రై అయిపోతుంది. ఎలా చక్కగా వేగిపోయాయి కదా, గోల్డెన్ కలర్లో వచ్చాయి. మనమైతే ఒక బౌల్లోకి తీసుకుందాము. ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను నేను. చూసారు కదా చక్కగా వేగిపోయాయి కదా మనకి ఆలు ఆవకాయ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. ముందుగానే మనం కారం చూపించాను కదా, మనకి కారానికి ఎంత పడుతుందో అంత తీసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నాను. అలాగే మనకి టేస్ట్కి సరిపడినంత అయితే సాల్ట్, ఒక చిటికెడైతే పసుపు, అలాగే ఒక 4-5 అన్నీ అయితే ఎల్లిపాయలు తీసుకుంటున్నాను నేనైతే. పచ్చి కరివేపాకు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీలైతేనేమో రోట్లో దంచుకోండి, లేకపోతేనేమో ఇలా మిక్సీ జార్లో వేసి మనకి కచ్చా పచ్చగా అయితే పట్టుకోండి. ఆ వెల్లుల్లి రెబ్బలు అనేది నలుగుతుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి అయితే మనకి. ఇదైతే గ్రైండ్ చేసుకుందాం మనము. చూసారా మనకి ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము. మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా కచ్చా పచ్చగా వచ్చింది. మనమైతే ఇప్పుడు కారం కలుపుకుందాము. ఈ ఆలు ఫ్రై ఉంది కదండి, ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకుంది అయితే ఇప్పుడు మనం దీంట్లో కలుపుకుందాము. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా ఆలు ఆవకాయ. మనకి ఇంట్లో కూరగాయలు అవైలబుల్గా లేనప్పుడైతే ఇలాగైతే కలుపుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అసలు ఎంతో బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అసలు అమృతం లెక్క ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్సులలో కానీ పెద్దవాళ్ళకైనా కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అయితే ఉంది కదా, అదైతే మనకి కారానికి ఎంత పడుతుందో అంత అయితే తీసుకోండి. మీకు తెలుస్తుంది కదా, సేమ్ మన ఆవకాయ పెట్టుకున్నట్టేనండి. అలాగే నేను ఒక స్పూన్ సగానికైతే అండి మెంతులు,
ఆవాలు జీలకర్ర కలిపి ఇలా పౌడర్ పెట్టుకొని ఉంచాను. ఒక స్పూన్ సగానికి అయితే వేసుకుంటున్నాను. ముందుగా నిమ్మకాయ చూపించాను కదండి, నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. ఆవకాయ అంటే పులుపు ఉండాలి కదా, నిమ్మకాయ అయితే కంపల్సరిగా పిండుకోవాలండి. లేదా నిమ్మ ఉప్పు ఉన్నా కూడా కలుపుకోవచ్చు, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనకి పిల్లలకి లంచ్ బాక్సులలో కానీ పెద్దవాళ్ళకి లంచ్ బాక్సులలోకి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా బాగుంటుంది కూడా. మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఆలు ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో మీరే టేస్ట్ చేసి చెప్పండి నాకు. చాలా బాగుంది కదా, చూస్తూ ఉంటే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే. చూసారు కదా, మొత్తానికైతే మన ఆలు ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. మా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి.